నువ్వు చాలా తెలుసుకుంటావు రా. ఇదే మనం ఉండబోయే ప్యాలెస్. బాగుందా? ఒక నిమిషం ఆగు. ఈ ముసలాడే చూస్తున్నాడు. ఇప్పుడే వస్తా. నమస్తే బాబాయ్. అంత ఓవర్ యాక్ట్ చేయకురా. ఎవర్రా అమ్మాయి? బాబాయ్ ఏమైంది బాబాయ్? నాకా? నాకేమైందిరా? బానే ఉన్నానుగా. అదే బాబాయ్ అడుగుతున్నాను. ఏంటి ఈరోజు ఇంత స్మార్ట్ కనిపిస్తున్నాడు? ఈ రోజు రాత్రికి మీ పిన్ని నేను తీర్థయాత్రలకు వెళ్తున్నావురా. పొద్దుటి నుంచి మేకప్ చేసుకుంటూనే ఉన్నాను. తలకి రంగేస్తానంటే వద్దందరా మీ పిన్ని. అయినా స్మార్ట్ గానే కనపడుతున్నానే. వీకెండ్ బాబాయ్ ఫేస్ వాల్యూ అలాంటిది. ఏం కాదు. అవును, మాట మారుస్తున్నావేంట్రా? పిన్ని కూతురు బాబాయ్. అచ్చా, నిజం బాబాయ్. ఆహా, అయ్యో నిజం బాబాయ్. ఇంకో మాట చెప్పరా? ఆ సందు శివర కాంతమ్మ కిలో రొయ్యలు పట్టుకురమ్మని. పిన్ని కాంతమ్మ. అవతల మీ పిన్ని ఉందరా. గట్టిగా అరవకరా బాబు, నీకు దండం పెడతాను రా. చెప్పనా సినీల గురించి? వద్దురా బాబు, నీ కాళ్ళు పట్టుకుంటాను. వెళ్ళి ఓ రొయ్యలు పూసి తిని తొంగోనన్నా. వెళ్ళమ్మా, మనతోనే పెట్టుకుంటావే. ఇలారా ఇలారా అమ్మా. ఈ స్పెట్స్ ఏంటి బాగున్నట్టున్నాయి. అవి చాలా కాస్ట్లీరా. అక్కడ రొయ్యలు కూడా కాస్ట్లీనే. వెళ్ళు, నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు. ఒరే నాన్న, అసలే తీర్థయాత్రలకు వెళ్తున్నావు. ఇల్లు కొంచెం పవిత్రంగా ఉంచరా. ఓన్లీ టిఫిన్సే, మీల్స్ చేయకే. నీ మీద బాబా అక్కర్లేదులే. నీకు పొరపాటుగా రూమ్ ఇచ్చాను రా. నన్ను ఇరికించి ఆడుకుంటున్నావు కదా. కానీ కానిస్తాం, కానీ నేను కానిస్తాం, కానీ కానిస్తాం. ఈ ముసలోడి దగ్గర బాగానే దొబ్బేశాను. దీన్ని మర్చిపోయాను. స్పెట్స్ బాగున్నాయా? ఇంటి ఓనర్ దగ్గర దొబ్బేశాను. అదే ఇంటి ఓనరు బాబాయ్ గిఫ్ట్ ఇచ్చాడన్నమాట. చిలిపి బాబాయ్ నేనంటే చాలా ఇష్టం తెలుసా. పొద్దున్న ఎలా గుర్తుందంటే ఇది అయిపోయింది. ఇదేంటిది నన్ను వదిలిపోతుంది.